ఇవాళ టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ ని ప్రకటించారు. సో శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీలో టిక్కెట్ల రచ్చ ఇప్పుడు పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత పెనుగొండలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్ల ఆందోళనకు దిగారు. పెనుగొండ టికెట్ సవితకు కేటాయించారు చంద్రబాబు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు. చంద్రబాబు ఫ్లెక్సీల్ని దగ్ధం చేశారు. ఇక బీకే పార్థసారథి అయితే కంటతడి పెట్టారు. పార్థసారథి గారికి ఇచ్చి కూడా ఈ రోజు పార్థసారథి గారు ఎక్కడ ప్రజలకి లోటు లేకుండా కూడా రేత్రింబగల కుటుంబం అంతా కూడా పాటుపడతా అంటే కూడా ఈ రోజు కూర్చోబెట్టుకొని కూడా నాయకత్వాన్ని తీర్మానం లేకోకుండా ఈ రోజు వాళ్ళ నాన్న ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈ అమ్మాయి ఎక్కడో ప్రజారాజ్యం పార్టీలో పొరలాడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలకు వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఉంటారు. దాన్ని మేము కాదనము. మరి టికెట్ ఇచ్చే సందర్భంలో ఎప్పటి నుంచి పనిచేసింది. ఈ రోజు నేను కూడా 81లో రాజకీయాల్లోకి వచ్చాను. 83 నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. నేను కూడా రేపు నామినేషన్ వేసేదానికి సంసిద్ధంగా ఉన్నానని కూడా అభ్యర్థుల ప్రకటనతో కళ్యాణదుర్గం టీడీపీలో కూడా అసమ్మతి మొదలైంది. ఈ స్థానం నుంచి అభ్యర్థిగా సురేంద్రబాబు పేరు ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. దీంతో హనుమంతరాయ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చింపేసి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులో టీడీపీ జెండాలని హనుమంతరాయ వర్గీయులు తొలగించారు. మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. నరేష్, ఈ అసమ్మతిని ఎలా సద్దుమణిగించబోతున్నారు? నిన్నటి వరకు కూడా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వస్తుందా అంటూ తెలుగు తమ్ముళ్ళు వేచి చూశారు. ఇవాళ ఒక్కసారిగా అభ్యర్థుల ప్రకటన రావడంతో అసంతృప్తులు ఒక్కసారిగా బగ్గుమన్న పరిస్థితి. ముఖ్యంగా సత్యసాయి జిల్లా పెనుగొండ, అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అభ్యర్థుల మార్పుతో ఒక్కసారిగా నిన్నటి వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆశావాహులు ఉన్నారో, టికెట్ వస్తుందని హోప్స్ పెట్టుకుని ఉన్నారో వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకసారి మనం పెనుగొండ చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి బీకే పార్థసారథి మాజీ ఎమ్మెల్యేగా గత 2 పర్యాలు కూడా పనిచేసిన నేపథ్యంలో అతనికి టికెట్ రాకపోవడంతో, అంటే ఎవరైతే పెనుగొండ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డదో సవితమ్మ, ఆవిడకి టికెట్ రావడంతో ఒక్కసారిగా పార్థసారథికి సంబంధించినటువంటి అనుకూల వర్గం వారు అయితే అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పెనుగొండలోని పార్టీ కార్యాలయం ఫ్లెక్సీలు కావచ్చు, అదేవిధంగా జెండాలు అన్నీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు సంబంధించి రోడ్డు మీద తీసుకొచ్చి తగలబెట్టిన పరిస్థితి. మరోవైపు కళ్యాణదుర్గంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని చెప్పి ఉన్నాం. అదేవిధంగా ఉమా వర్గాలు వేరువేరుగా నిన్నటి వరకు పనిచేశారు. అయితే ఎప్పుడైతే అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ ప్రకటించడంతో ఈ 2 వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీ కోసం పనిచేసిన తమ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి చెప్తున్నప్పుడు కూడా ఇవాళ కొత్త వ్యక్తి అదేవిధంగా సురేంద్రబాబు టికెట్ ఇవ్వడంపై అటు ముఖ్యంగా ఉన్నం వర్గం వాళ్ళు కూడా పార్టీ కార్యాలయం నుండి చంద్రబాబు ఫ్లెక్సీలు కావచ్చు, టీడీపీ జెండాలు కూడా తీసుకొచ్చి బయటికి చించివేసిన పరిస్థితి. మొత్తం మీద సత్యసాయి జిల్లాలో పెనుగొండ, అదేవిధంగా కళ్యాణదుర్గం ఈ 2 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీ ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో టికెట్ రాని వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంటే మొత్తం 14 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇప్పటికే 9 స్థానాలకు కూడా టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. అంటే ముఖ్యంగా ఈ 9 స్థానాల్లో కూడా 3 మాత్రమే కళ్యాణదుర్గం, పెనుగొండ, అదేవిధంగా మడకశిరలో మాత్రం కొత్త అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన అన్ని చోట్ల కూడా 2019 ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో వారే అభ్యర్థులుగా కూడా ప్రకటించబడ్డారు. మడకశిరలో చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎర్రన్న కుమారుడు సునీల్కు టికెట్ ఇవ్వడంపై అటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిప్పేస్వామి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. బయటపడకపోయినప్పటికీ కూడా ఆయన ఇవాళ రేపట్లో కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యంగా పెనుగొండలో చూసుకున్నట్లయితే జిల్లా అధ్యక్షుడిగా ఉండి తనకు టికెట్ రాకపోవడం పట్ల మాత్రం చాలా అసంతృప్తితో అయితే మాత్రం బీకే పార్థసారథి ఉన్నారు. రైట్ నరేష్.